హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హార్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ హిస్టరీకి సంబంధించి సెకండ్ లెసన్ అయితే చూద్దామండి. సెకండ్ లెసన్ వచ్చేసి ఐరోపాలో సామ్యవాదము అలాగే రష్యా విప్లవం గురించి సెకండ్ లెసన్ అండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి. సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో సెకండ్ లెసన్కి సంబంధించి మనకు రష్యా విప్లవం కానీ ఐరోపాలో సామ్యవాదంకి సంబంధించి కానీ మనకు అన్ని ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా టెక్స్ట్ బుక్ అనేది ఒకసారి చదవండి. లెసన్ అనేది కంపల్సరీ చదవండి. చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్లను అయితే చేయండి. సో మనకు సిలబస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. సోషల్లో వచ్చేసి ఒక్కొక్క లెసన్ అనేది ఎక్కువగా చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ మనము లెసన్ అనేది కంపల్సరీ ఒకసారి చదవండి. చదివిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఈ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రష్యాలో 1905 విప్లవానికి దారితీసిన రక్తసిక్త ఆదివారము సంఘటన ఏ నగరంలో జరిగింది? సో ఇది వచ్చేసి మనకు ఎక్కడ జరిగిందండి? సెయింట్ పీటర్స్బర్గ్ అండి. రష్యాలో 1905 విప్లవానికి దారితీసినటువంటి రక్తసిక్త ఆదివారం అనేటటువంటి సంఘటన మనకు ఏ నగరంలో జరిగింది? సెయింట్ పీటర్స్బర్గ్. నెక్స్ట్ క్వశ్చను, రష్యా పార్లమెంటును ఏమని పిలుస్తారు అనేసి వచ్చారండి. రష్యా పార్లమెంటును వచ్చేసి ఏమని పిలుస్తారండి? డ్యూమా అని పిలుస్తారండి. ఇది మనకు చాలాసార్లు కూడా అడగడం జరిగింది. సో రష్యా పార్లమెంటును ఏమని పిలుస్తారు? డ్యూమా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1917 అక్టోబర్ విప్లవానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ ఏది? 1917లో అండి అక్టోబర్ విప్లవానికి నాయకత్వాన్ని వహించిన పార్టీ వచ్చేసి బోల్షోవిక్ పార్టీ అండి. బోల్షోవిక్ పార్టీ, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, రష్యాలో సమిష్టి వ్యవసాయం విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అనేసి అడుగుతున్నారు. సో ఎవరండి? స్టాలిన్ అండి. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. రష్యాలో సమిష్టి వ్యవసాయం విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? స్టాలిన్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించి ఆస్తిపై సామాజిక నియంత్రణ ఉండాలని కోరుకునే వారిని ఏమంటారు అనేసి ఇచ్చారండి. వీళ్ళు వచ్చేసి మనకు పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించారు. అలాగే ఆస్తిపైన సామాజిక నియంత్రణ ఉండాలని కోరుకునే వారిని మనము ఏమని పిలుస్తామండి? సోషలిస్టులు అంటారు. ఏమంటారు? సోషలిస్టులు. ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథకర్త ఎవరు? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథకర్త ఎవరంటే కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంగెల్స్ అండి. వీళ్ళు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంగెల్స్. నెక్స్ట్ క్వశ్చను, లిబరల్స్ క్రింది వాటిలో దేనిని వ్యతిరేకించారు అనేసి ఇచ్చారండి. సో ఈ లిబరల్స్ని ఉదారవాదులు అనేసి కూడా పిలవడం జరుగుతుందండి. సో ఉదారవాదులు ఆర్ లిబరల్స్ అండి. క్రింది వాటిలో దేనిని వ్యతిరేకించారు? సో వీరు దేనిని వ్యతిరేకించడం జరిగిందండి? సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రాడికల్స్ ప్రధానంగా దేనిని సమర్థించారు అనేసి అడిగారండి. సో మనకు ఆప్షన్స్లో పరిపాలన, మెజారిటీ జనాభా ఆధారిత ప్రభుత్వము, ప్రైవేట్ ఆస్తి రక్షణ, నిదానమైన మార్పు అనేసి ఇచ్చారు. సో ఈ రాడికల్స్ ప్రధానంగా దేన్ని సమర్థించారండి? మెజారిటీ జనాభా ఆధారిత ప్రభుత్వాన్ని వీళ్ళు ఎక్కువగా సమర్థించడం జరిగింది. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఇండియానా అండి. ఇండియానా అంటే అమెరికా అనమాట. అమెరికాలో న్యూ హార్మోనీ అనే ఒక కోఆపరేటివ్ కమ్యూనిటీని నిర్మించినది ఎవరు?
ఇండియానా అమెరికాలో న్యూ హార్మోనీ అనే కోఆపరేటివ్ కమ్యూనిటీని నిర్మించింది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి నిర్మించింది? రాబర్ట్ ఓవెన్ అండి. రాబర్ట్ ఓవెన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫ్రాన్స్లో ప్రభుత్వ సహాయంతో సహకార సంఘాలను ప్రోత్సహించాలని కోరిన సోషలిస్ట్ ఎవరు? సో ఎవరండి? లూయిస్ బ్లాంక్ అండి, ఆప్షన్ 1. ఫ్రాన్స్లో ప్రభుత్వ సహాయంతో సహకార సంఘాలను ప్రోత్సహించాలని కోరినటువంటి సోషలిస్ట్ ఎవరు అంటే లూయిస్ బ్లాంక్. నెక్స్ట్ క్వశ్చను, సోషలిస్టులు తమ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే సెకండ్ ఇంటర్నేషనల్ అండి. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? సెకండ్ ఇంటర్నేషనల్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, బ్రిటన్లో సోషలిస్టులు మరియు ట్రేడ్ యూనియన్ వాదులు కలిసి స్థాపించినటువంటి పార్టీ ఏది అనేసి ఇచ్చారండి. సో ఎవరైనా సరే ఫస్ట్ ఒకసారి లెసన్ అయితే చదవండి. లెసన్ చదివిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ బిట్స్ మీరు చేయండి. సో మీకు అర్థమవుతుందన్నమాట మనకు అసలు టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్స్ ఉన్నాయి, సో ఆ కంటెంట్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ దీంట్లో ఉన్నాయా లేవా, సో లేకపోతే మనకు లెసన్లో ఉండేటటువంటి కంటెంట్ మనకి ఇక్కడ చెప్తున్నారా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బిట్స్ ఎవరైనా ఏ సబ్జెక్ట్లో అయినా సరే అండి, ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్టు తీసుకున్నా మనం ఆ టాపిక్కి సంబంధించి ఫస్ట్ కంటెంట్ చదవండి. చదివిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ బిట్స్ చేయండి. తెలుగు కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ కంటెంట్ ఒకసారి చదివి దానికి సంబంధించిన బిట్స్ అయితే చూడండి. సో బ్రిటన్లో సోషలిస్టులు మరియు ట్రేడ్ యూనియన్ వాదులు కలిసి స్థాపించినటువంటి పార్టీ ఏదంటే లేబర్ పార్టీ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, కార్ల్ మార్క్స్ ప్రకారము పెట్టుబడిదారీ సమాజంలో లాభం ఎవరి శ్రమ ద్వారా ఉత్పత్తి అవుతుంది అనేసి ఇచ్చారండి. సో పెట్టుబడిదారీ సమాజం అయితే మనకు ఉంది కదండి. సో దాంట్లో కార్ల్ మార్క్స్ వచ్చేసి మనకు దేని ద్వారా ఎక్కువగా మనకు లాభం అనేది ఉత్పత్తి అవుతుంది అనేసి అడగడం జరిగింది. సో దేని ద్వారా అంటే కార్మికుల ద్వారా అండి. కార్ల్ మార్క్స్ ప్రకారము పెట్టుబడిదారీ సమాజంలో మనకు లాభము ఎవరి శ్రమ ద్వారా ఎక్కువగా ఉత్పత్తి అవుతుందంటే కార్మికులండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 1914 నాటికి ఐరోపాలో సోషలిస్టులు ఎక్కడైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారా అనేసి ఇచ్చారండి. సో ఐరోపాలో వచ్చేసి మనకు సోషలిస్టులు ఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేదండి. సో వారు పార్లమెంట్లో బలమైన స్థానాలను పొందారు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారండి. ఐరోపాలో మనకు సోషలిజం అనేది ఏర్పాటైంది. సో దీంట్లో వచ్చేసి వాళ్ళు పార్లమెంట్లో ఎక్కువ మందిని అయితే వాళ్ళు సోషలిస్ట్ వాళ్ళనే ఎంచుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎటువంటి ప్రభుత్వాన్ని సపరేట్గా అయితే ఏర్పాటు చేయలేదండి. నెక్స్ట్ క్వశ్చన్, 1914లో రష్యాను పాలించినటువంటి చక్రవర్తి ఎవరు అనేసి అడిగారండి. రష్యాను పాలించింది ఎవరండి? జార్జ్ నికోలస్ II అండి. జార్ నికోలస్ II, ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యా జనాభాలో ఎంత శాతం వ్యవసాయంపై ఆధారపడ్డారు అనేసి ఇచ్చారండి. సో 20వ శతాబ్దంలో వచ్చేసి దాదాపు రష్యా జనాభాలో 85% అండి, 85% వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు, ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ది, రష్యాలో రక్తసిక్త ఆదివారం ఎప్పుడు జరిగింది అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకి ఎప్పుడు జరిగిందండి? 1905 జనవరి 22 అండి.
ఈ రష్యాలో రక్తసిక్త ఆదివారం అనేది జరగడం జరిగింది. సో ఏ డేట్న జరిగింది అంటే 1905 జనవరి 22. నెక్స్ట్ క్వశ్చన్, రక్తసిక్త ఆదివారం నాటి కార్మికుల ప్రదర్శనకు నాయకత్వాన్ని వహించినది ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి నాయకత్వం వహించింది? ఫాదర్ గాపన్ అండి, ఫాదర్ గాపన్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి బిట్టే. రష్యాలో పార్లమెంటును మనము ఏ పేరుతో పిలుస్తామండి? జ్యూమా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సో రష్యాలో వచ్చేసి మనకు సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ అనేది ఎప్పుడు స్థాపించారండి? 1898. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాలో రైతుల హక్కుల కోసం పోరాడిన పార్టీ ఏది అనేసి ఇచ్చారు. సో ఏ పార్టీ అండి? సోషల్ రెవల్యూషనరీ పార్టీ అండి. రష్యాలో రైతుల హక్కుల కోసం పోరాడినటువంటి పార్టీ ఏది అంటే సోషల్ రెవల్యూషనరీ పార్టీ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాలోని ముస్లిం సంస్కర్తలను ఏమని పిలిచేవారు? సో ముస్లిం సంస్కర్తలు అయితే ఉంటారు కదా, సో వాళ్ళని రష్యాలో ఏమని పిలుస్తారండి? జడిడిస్టులు అనేసి పిలుస్తారు, జడిడిస్టులు. ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, బోల్షోవిక్ గ్రూపుకు నాయకుడు ఎవరు? ఈ బోల్షోవిక్ గ్రూప్కి నాయకుడు ఎవరండి? లెనిన్. నెక్స్ట్ క్వశ్చన్, మేన్షవిక్కులు పార్టీని ఏ విధంగా నిర్వహించాలని కోరుకున్నారు అనేసి వచ్చారండి. ఇక్కడ మేన్షవిక్కులు వచ్చేసి పార్టీని ఏ విధంగా నిర్వహించాలనుకున్నారు? జర్మనీ తరహాలో అందరికీ సభ్యత్వము అందేలా వీళ్ళైతే పార్టీని నిర్వహించాలని అనుకున్నారండి. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ఏ కూటమిలో ఉంది? సో రష్యా వచ్చేసి మిత్ర దేశాల కూటమిలో ఉందండి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మిత్ర దేశాలు అంటే మనకి ఏమేమి వస్తాయంటే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాలు, ఈ మూడింటిని కలిసి మనకు మిత్ర దేశాలని పిలుస్తాము. సో ఇవి వచ్చేసి మనకు మిత్ర దేశాల కూటమిలో ఉండడం జరిగింది రష్యా కూడా. సో ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రష్యాకు వ్యతిరేకంగా పోరాడిన సెంట్రల్ పవర్స్ దేశాలు ఏవి అనేసి వచ్చారండి. రష్యాకు వ్యతిరేకంగా ఎవరు చేశారు అంటే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ అండి. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రష్యాకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సెంట్రల్ పవర్స్ దేశాలు ఏవి అంటే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. నెక్స్ట్ క్వశ్చను, 1917 ఫిబ్రవరి విప్లవము ఏ నగరంలో ప్రారంభమైంది అనేసి వచ్చారండి. సో ఫిబ్రవరి విప్లవం వచ్చేసి పెట్రోగాడ్లో మనకు ప్రారంభమైందండి. పెట్రోగాడ్ అంటే ఏంటంటే సెయింట్ పీటర్స్బర్గ్ అండి. సెయింట్ పీటర్స్బర్గ్ను వచ్చేసి మనకు పేరు అయితే మార్చారండి. సో ఏ పేరుతో పిలిచేవాళ్ళు? పెట్రోగ్రాడ్ అనేసి పిలుస్తారు. సో 1917 ఫిబ్రవరి విప్లవం వచ్చేసి మనకి ఎక్కడ జరిగిందండి? పెట్రోగ్రాడ్లో జరిగింది. దీన్ని ఏమంటాము? సెయింట్ పీటర్స్బర్గ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రష్యా విప్లవ సందర్భంలో ఎప్పుడు జరుపుకుంటారు అనేసి వచ్చారండి. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 22 అండి. అది పాత క్యాలెండర్ ప్రకారము. సో ప్రస్తుతం వచ్చేసి మార్చి 8న మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జార్ నికోలస్ II ఎప్పుడు సింహాసనాన్ని త్యజించాడు? సో ఎప్పుడండి? 1917 మార్చి 2 అండి. జార్ నికోలస్ II వచ్చేసి తన సింహాసనాన్ని ఎప్పుడు త్యజించాడు అంటే 1917 మార్చి 2. నెక్స్ట్ క్వశ్చను, ఫిబ్రవరి విప్లవం తర్వాత రష్యాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండేది?
సో ఎవరి ఆధ్వర్యంలో అండి? అలెగ్జాండర్ కరెన్స్కీ అండి. ఫిబ్రవరి విప్లవం తర్వాత మనకు రష్యాలో తాత్కాలికంగా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ తాత్కాలిక ప్రభుత్వం వచ్చేసి మనకు ఎవరి ఆధ్వర్యంలో ఉండేదండి? అలెగ్జాండర్ కరెన్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి విప్లవం ఫలితంగా రష్యాలో ఏమి ముగిసింది అనేసి ఇచ్చారండి. సో ఈ ఫిబ్రవరి విప్లవం వల్ల మనకు రష్యాలో రాచరికం అనేది రద్దు అవ్వడం జరిగిందండి. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, 1917 ఏప్రిల్లో రష్యాకు తిరిగి వచ్చిన లెనిన్ ప్రకటించిన 3 డిమాండ్లను ఏమంటారు అనేసి ఇచ్చారండి. మనకు 1917 ఏప్రిల్లో రష్యాకు లెనిన్ వచ్చేసి తిరిగి రావటం జరిగిందండి. సో అతనైతే 3 డిమాండ్లను ప్రకటించడం జరిగింది. సో ఆ 3 డిమాండ్లను ఏమంటారు అనేసి ఇచ్చారండి. వాటిని ఏమంటామండి? ఆ 3 డిమాండ్లను ఏప్రిల్ థీసిస్ అంటారండి. లెనిన్ ప్రకటించినటువంటి 3 డిమాండ్లను ఏమంటాము? ఏప్రిల్ థీసిస్ అనేసి చెప్తాము. నెక్స్ట్, లెనిన్ ఏప్రిల్ థీసిస్లోని ప్రధాన డిమాండ్లు ఏమిటి? మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, లెనిన్ మనకు తిరిగి వచ్చిన తర్వాత 3 డిమాండ్లను అయితే ప్రకటించారండి. సో ఈ 3 డిమాండ్లను కలిపి ఏప్రిల్ థీసిస్ అంటారు. సో ఆ 3 డిమాండ్లు ఏవి అంటే యుద్ధం ముగించాలి, అలాగే భూమిని రైతులకు బదిలీ చేయాలి, బ్యాంకులను జాతీయీకరణ చేయాలి. ఈ 3 మనకు లెనిన్ ప్రతిపాదించినటువంటి డిమాండ్లు అండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అండి. ఇవన్నీ కూడా లెనిన్ ప్రతిపాదించినటువంటి డిమాండ్లే. నెక్స్ట్ క్వశ్చన్, బోల్షోవిక్ పార్టీ తన పేరును ఏమని మార్చుకుంది అనేసి ఇచ్చారండి. బోల్షోవిక్ పార్టీ వచ్చేసి పేరునైతే మార్చుకోవడం జరిగింది. సో దాన్ని ఏమని పిలుస్తామండి? రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ బోల్షోవిక్ పార్టీ తన పేరును మార్చుకున్నారు. బోల్షోవిక్ పార్టీకి ఉన్నటువంటి మరొక పేరు రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ అండి. నెక్స్ట్ క్వశ్చను, అక్టోబర్ విప్లవము ఏ రోజున ప్రారంభమైనది అనేసి ఇచ్చారు పాత క్యాలెండర్ ప్రకారము. సో ఎప్పుడండి? అక్టోబర్ 24, 1917 అండి. అక్టోబర్ విప్లవం మనకి ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 24, 1917. నెక్స్ట్ క్వశ్చను, సైనిక విప్లవ కమిటీకి నాయకత్వం వహించినది ఎవరు అనేసి ఇచ్చారండి. సైనిక విప్లవ కమిటీకి నాయకత్వాన్ని వహించింది ఎవరండి? లియోన్ త్రోట్స్కీ అండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, బోల్షోవిక్లు 1918 మార్చిలో జర్మనీతో ఎక్కడ శాంతి ఒప్పందం చేసుకున్నారు అనేసి ఇచ్చారండి. సో ఎక్కడండి? బ్రెస్ట్ లిటోవ్స్క్ అండి. బ్రెస్ట్ లిటోవ్స్క్. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, రష్యాలో అంతర్యుద్ధంలో రెడ్స్ అని ఎవరిని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. రెడ్స్ అని ఎవరిని పిలుస్తారంటే బోల్షోవిక్లను పిలిచేవాళ్ళండి. రష్యాలో మనకు అంతర్యుద్ధం సమయంలో రెడ్స్ అని ఎవరిని పిలిచేవాళ్ళు? బోల్షోవిక్లను పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చను, అంతర్యుద్ధంలో వైట్స్ మరియు గ్రీన్స్ ఎవరిని సూచిస్తారు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు జార్ అనుచరులను వచ్చేసి వైట్స్గా పిలిచేవారండి. అలాగే గ్రీన్స్ అని ఎవరిని పిలుస్తారంటే సోషల్ రెవల్యూషనరీలో ఉండేటటువంటి వ్యక్తులను గ్రీన్స్ అనేసి పిలిచేవాళ్ళు. సో వైట్స్ అని ఎవరిని పిలుస్తారు? మనకు జార్ అనుచరులనండి. గ్రీన్స్ అని ఎవరిని పిలుస్తారు? సోషల్ రెవల్యూషనరీలను గ్రీన్స్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చను, బోల్షోవిక్ల రహస్య పోలీస్ యంత్రాంగానికి మొదట ఏమని పిలిచేవారు అనేసి ఇచ్చారండి. సో ఈ బోల్షోవిక్లు వచ్చేసి ఫస్ట్లో రహస్యంగా పోలీస్ యంత్రాంగాలను వీళ్ళు నిర్వహించేవారండి. సో వీళ్ళను ఏమని పిలుస్తారండి? చెకా అనేసి పిలుస్తారు. ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చను, అంతర్యుద్ధ సమయంలో బ్యాంకులు మరియు పరిశ్రమలను జాతీయకరించినది ఎవరు అనేసి ఇచ్చారండి.
అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో బ్యాంకులను కానివ్వండి, పరిశ్రమలు కానీ జాతీయకరించింది ఎవరంటే బోల్షోవిక్లండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాలో ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కోసము ప్రవేశపెట్టబడినది ఏమిటి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆర్థిక వ్యవస్థ కోసం వచ్చేసి కొన్ని ప్రణాళికలను అయితే చేయడం జరిగిందండి. సో అవి ఎన్ని ప్రణాళికలను చేశారు అనేసి అడుగుతున్నారు. సో మనకు ఈ రష్యాలో ఆర్థిక వ్యవస్థ కోసం వచ్చేసి 5 ఏళ్ల ప్రణాళికను వీళ్ళు తయారు చేయడం జరిగిందండి. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లెనిన్ మరణం తర్వాత బోల్షోవిక్ పార్టీ నాయకుడైంది ఎవరు అనేసి ఇచ్చారండి. బోల్షోవిక్ పార్టీకి నాయకుడైంది ఎవరండి? జోసెఫ్ స్టాలిన్ అండి. జోసెఫ్ స్టాలిన్ ఈ బోల్షోవిక్ పార్టీకి ఫస్ట్ ఎవరండి నాయకత్వం వహించింది? లెనిన్. సో లెనిన్ మరణం తర్వాత ఈ బోల్షోవిక్ పార్టీకి నాయకత్వాన్ని ఎవరు వహించారు? స్టాలిన్. నెక్స్ట్ క్వశ్చన్, సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేసి ఇచ్చారు. యుఎస్ఎస్ఆర్ వచ్చేసి మనకు 1922 సంవత్సరంలోనే ఏర్పాటైందండి. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాలో సంపన్న రైతులను ఏమని పిలిచేవారు అనేసి ఇచ్చారండి. సంపన్న రైతులను వచ్చేసి కులకులు అనేసి పిలుస్తారు. సంపన్న రైతులను ఏమని పిలుస్తారు రష్యాలో? కులకులు. నెక్స్ట్ క్వశ్చన్, స్టాలిన్ ప్రవేశపెట్టినటువంటి సమిష్టి వ్యవసాయం కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది అనేసి ఇచ్చారండి. సో ఈ సమిష్టి వ్యవసాయం వచ్చేసి మనకు 1929వ సంవత్సరంలో ప్రారంభం అవడం జరిగింది. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారండి? స్టాలిన్. నెక్స్ట్ క్వశ్చన్, సమిష్టి క్షేత్రాలను రష్యాలో ఏమని పిలిచేవారు అనేసి ఇచ్చారండి. సమిష్టిగా ఉండేటటువంటి క్షేత్రాలను ఏమని పిలుస్తారు? కోల్ ఖోజ్ అనేసి పిలుస్తారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1930-33 మధ్య రష్యాలో వచ్చినటువంటి భయంకరమైన కరువులో ఎంతమంది మరణించారు అనేసి ఇచ్చారండి. సో ఈ కరువులో దాదాపుగా 40 లక్షలకు పైగా మంది అయితే చనిపోవడం జరిగిందండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, స్టాలిన్ హయాంలో గ్రేట్ టెర్రర్ దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. గ్రేట్ టెర్రర్ అంటే ఏంటంటే పార్టీలోని ప్రత్యర్థులపైన సామూహిక అరెస్టులు, శిక్షలు వీళ్ళు గ్రేట్ టెర్రర్ అనేసి పిలుస్తూ ఉన్నారండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోగ్రాడ్ సోవియట్ ఎప్పుడు ఏర్పడింది అనేసి ఇచ్చారండి. పెట్రోగ్రాడ్ సోవియట్ అంటే సెయింట్ పీటర్స్బర్గ్ సోవియట్ అనేది మనకి ఎప్పుడు ప్రారంభమైందండి? 1917 ఫిబ్రవరి విప్లవం సమయంలో. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కామింటర్న్స్ అనగానేమి అనేసి ఇచ్చారు. కామింటర్న్స్ అంటే ఎవరంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీల కూటమిని కామింటర్న్స్ అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా విప్లవం ప్రపంచవ్యాప్తంగా దేనిని ప్రోత్సహించింది అనేసి ఇచ్చారండి. ఈ రష్యా విప్లవం వల్ల వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా సామ్యవాదం, సోషలిజాన్ని ప్రోత్సహించిందండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా సైన్యం భారీగా నష్టాలను ఎదుర్కొన్న యుద్ధం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏం యుద్ధం అండి? టానెన్స్బర్గ్ యుద్ధం అండి. టానెన్స్బర్గ్ యుద్ధము. సో ఇవి అండి ఇక్కడ మనకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు రష్యా సైన్యం వచ్చేసి భారీ నష్టాలను ఎదుర్కొన్నదండి. సో ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి యుద్ధం ఏదంటే టానెన్స్బర్గ్ యుద్ధము. సో ఇవి మొత్తం వచ్చేసి మనకు ఐరోపాకి సంబంధించినటువంటి సెకండ్ లెసన్లో ఉండేటటువంటి మొత్తము ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.